వెట్ట. బాగా చలి ఉందనుకోండి, గజ 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 వణికిపోతారు. వేడి పుట్టుకొచ్చింది అనుకోండి, కొంచెం ఫ్రీ ఫ్రీ అవుతారు మనుషులు. అంటే ప్రశాంతంగా అమ్మయ్య ఊపిరి పీల్చుకుంటారు. బాగుంది. అలా ఆయన నీవు భయం కలిగినప్పుడు నువ్వు మనసులోనో మందిరంలోనో ఇంట్లోనో మోకరించి నిజంగా ప్రార్థన చేస్తూ విచారిస్తూ ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఉంటే ఆయన ఉత్తరం ఇచ్చి ప్రాణములో ప్రాణ పుట్టించి ధైర్యపరుస్తాడు. దాన్ని ధైర్యపరిచే దేవుడు అండి. ఈ జీవితంలో భయాలు తొలగిపోయి ధైర్యంతో ముందుకు సాగాలంటే ఒకే ఒక్క దారి యేసు ప్రభు వారు. ఆయన సమాధానం ఇచ్చి ధైర్యపరిచి ముందుకు నడిపించే దేవుడై ఉన్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, ఈ రోజు మరలా గుర్తు చేస్తున్నాను. మన ఊర్లోనే ఆసాములు నన్ను ఎగదాలు చేసేవాడు. నీకు పిచ్చి పట్టిందిరా, యేసు ప్రభు పిచ్చి పట్టిందిరా నీకు అనేవాడు. ఒక రోజు వచ్చి అల్లుడు అల్లుడు దేవుడు యేసు ప్రభు గొప్పవాడు రా అన్నాడు. నీకేమైంది, చేతులు ఆడుతున్నావా అని అన్నాను. లేదు లేదు, లక్షల్లో కట్టాల్సిన డబ్బులు మేము ఇంటికి వస్తున్నాం, 30 నిమిషాల్లో కట్టకపోతే ఊరుకోమన్నారు. కుర్చీలో అలాగే కూర్చొని యేసు ప్రభువా నాకు నువ్వన్నా సహాయం చేయయ్యా అనుకున్నాడంట. ఒక్క మాట ఇదే, యేసు ప్రభువా నువ్వన్నా నాకు సహాయం చేయయ్యా అనుకున్నాడు. లక్షల డబ్బులు 30 నిమిషాల్లో కట్టాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడి నుంచి వస్తాయి? రావు. ఆ మాట అనుకున్న 30 నిమిషాలు